హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ పర్సన్ బ్లాగ్స్. నేను మీరమ్మ. ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? సండే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. సండే అంటే ఫన్ డే, ఎంజాయ్ డే, జాలీ డే అంటారు. అలాంటివి ఏం లేవండి. ఆడవాళ్ళకి అంతా ఫుల్ పని డే. ఇవాళ సండే వచ్చేసి మాకు డబల్ వర్క్ ఉంటుంది ఈరోజు ఇంట్లోని. అందరూ ఇంట్లోనే ఉంటారు. మా బావ మటన్ తీసుకొచ్చారు. మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను. జ్యూసీ అండ్ టేస్టీగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. బియ్యంతో పలావ్ చేస్తాను. రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందులోకి గోంగూర గోంగూర తాలింపు వేసి, గోంగూర ఉడకపెట్టి తాలింపు వేసి పక్కన నంచు పెడితే సూపర్ ఉంటుంది. గుంటూరు స్టైల్ అండి. యాస్టీజ్ గుంటూరు స్టైల్ ఏం చేయను. నేను నార్మల్గా నా ఇంట్లో ఎలా చేస్తానో అలా చేస్తాను. ఆ రెసిపీస్ ఇవాళ మీతో షేర్ చేయాలి అనుకుంటాను. అంటే బ్లాగ్కి స్వాగతం. మటన్ని వాష్ చేయకూడదు అంటారు. నాకు చిన్నప్పటి నుంచి వింటున్నాను. మా నాన్నమ్మ కూడా చెప్తూ ఉండేవాళ్ళు మటన్ వాష్ చేయకూడదు అని. బట్ కానీ నా మనసు ఆగదు. నేను కడిగే వండుతాను. మటన్ మీకు ఒకవేళ వాష్ చేయకూడదు పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి వాష్ చేయబుద్ధి అవ్వట్లేదు అనిపించింది. అట్ ద సేమ్ టైం శుభ్రంగా లేదేమో అని ఫీలింగ్ వస్తుంది అనుకోండి, ఒక పని చేయండి. మటన్లో మంచినీళ్ళు పట్టండి. మనం తాగి నీళ్ళు ఉంటాయి కదా, అవి వేసేసి ఉప్పు కళ్ళేసి వదిలేసి మంచిగా ఇలా చేతితో మటన్ పిండేసి కర్రీలో వేసేసేయండి, సరిపోతుంది. జ్యూసీ అండ్ టేస్టీగా విలేజ్ స్టైల్లో గ్రేవీ మటన్ కర్రీ చేసుకుందాం. 1/4 కిలో మటన్లో 2 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని 2 స్పూన్ల పెరుగు, అరచక్క నిమ్మరసం వేసుకుని మొత్తం మిక్స్ చేసుకొని కనీసం ఒక అరగంట, మనకి వీలైతే 1 గంట సేపు పాటు మ్యారినేట్ అవనిస్తే మటన్ కూడా త్వరగా ఉడికిపోతుంది. ఇలా మొత్తాన్ని కలుపుకొని పక్కనుంచుకోవాలి. మసాలా కోసం ఈ మసాలాలోని మంచి గ్రేవీ వస్తుందండి. జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, గసగసాలు, 7-8 జీడిపప్పు పలుకులు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, ఎండు కొబ్బరి ముక్కలు వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నువ్వుల నూనె, వీలైతే పప్పు నూనె వేసుకోండి. మటన్ కర్రీకి చాలా బాగుంటుంది. లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా చాలా బాగుంటుందండి. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2 వరకు వేసుకుని దూరగా వేయించుకొని అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా ముద్ద వేసుకుని మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుని అందులోకి మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటే అందులో ఉన్న మసాలా దినుసులు అంతా మటన్కి పట్టి మనం వేసిన పెరుగు వల్ల మటన్ అంతా బాగా మగ్గుతుంది. ఈ టైంలో చూసుకుని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. మరిగించిన వేడి నీళ్ళు వేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని గ్రేవీ దగ్గరగా పడడానికి కనీసం 20-25 నిమిషాలు పడుతుంది. అదే మీరు కుక్కర్లో చేయాలనుకుంటే 3-4 విజిల్స్ వేయించండి, మెత్తని మాంసం అయితే. ఇందులోకి ఇంట్లోనే హోమ్ మేడ్ చేసుకున్న మటన్ గరం మసాలాను వేస్తున్నాను. మటన్ గరం మసాలా లేకపోతే చెక్క, లవంగం, ఇలాచి రోస్ట్ చేసుకుని పొడి చేసుకుని ఆ పొడి చల్లుకున్న చాలా బాగుంటుంది సువాసన. పైన కొత్తిమీర చల్లుకొని మనకి నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది కొంచెం పలుచగా ఉన్నప్పుడే మీరు ఆపుకుంటే చల్లారిన తర్వాత థిక్గా అవుతుంది. గ్రేవీ చాలా బాగుంటుంది. జ్యూసీగా టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ మటన్ కర్రీ రెడీ. నెక్స్ట్ మనం గోంగూర తయారు చేసుకుందాం. గోంగూర కర్రీ కోసం ఒక 2-3 మీడియం సైజులో గోంగూర కట్టలు తీసుకొని వాటిలో ఆకులను ఒలిచేసి నీట్గా 3-4 టైమ్స్ వాష్ చేసుకొని పాన్లో వేసుకుని కొంచెం నీళ్ళు పట్టి స్టవ్ మీద పెడుతున్నాను. వాటర్తోనే గోంగూర అంతా మగ్గించుకోవాలి. ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని పచ్చిమిరపకాయలు ఇలా నాలాగా సాల్ట్ వేసి ట్యాప్ కింద రబ్ చేసి కడిగే అలవాటు ఎవరికి ఉందండి. గోంగూరలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మా అందరికీ కూడా అదే బాగా వచ్చి మాకు అయ్యే గుర్తుండిపోయినాయి. తర్వాత యమాత రాజా బానిసలాగా తెలుగు ఎగ్జామ్ కదా రేపు నీకు. పంచ పాండవులు ఎంత మంది? పంచ పాండవులు. గోంగూరని ఇలా మెత్తగా ఉడికించేసుకుని మొత్తం పప్పుగుత్తితో స్మాష్ చేసుకోవచ్చు. లేదంటే గోంగూర చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవచ్చు. మీ టేస్ట్, మీ ఇంట్రెస్ట్ బట్టినండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను.
తర్వాత పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచి వేసుకొని ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడిన ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక అర స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు, తగినంత కారం వేసుకొని మిక్స్ చేసుకొని ఇందులో గోంగూర యాడ్ చేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత రుచి చూస్తే ఉప్పు కారం తక్కువగా అనిపించాయి. అందుకే ఇదే టైంలో రెండింటిని వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకొని వాటరీగా కాకుండా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుల్లగా ఉండే గోంగూర కర్రీ రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి పలావ్లోకి, బిర్యానీలోకి గోంగూర కర్రీ వేసుకొని తినడం చాలా ఇష్టం చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చళ్ళు వేయకుండా చేసినా కూడా ఈ గోంగూర కర్రీ సూపర్ ఉంటుంది. ఇందులో చికెన్, మటన్ ఇవేం లేకపోయినా పర్వాలేదు. ఈ గోంగూర కర్రీలోకి ఒక్క ఆమ్లెట్ పక్కన పెట్టుకొని తినండి, సూపర్ ఉంటుంది. గ్రేవీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ప్లెయిన్ పలావ్ చేస్తానని చెప్పాను కదా, మా మదర్ స్టైల్లో ప్లెయిన్ పులావ్ అండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మరీ లెంత్ అయిపోతుందని. ఈ పులావ్లో వెజిటబుల్స్ ఏం వేయకపోయినా ఉత్తి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్ట్ చేసినా కూడా చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా బావుంటుంది. గోంగూర కుతకుతలాడుతూ దగ్గర పడేలా ఉడికించుకుంటే మీరు బయట ఉంచుకున్నా కూడా బయట చల్లగా ఉంటుంది కాబట్టి 2, 3 రోజులైనా ఈ కర్రీ ఉంటుంది. అన్ని రెసిపీస్ అయిపోయినాయండి. ఇంకా టేస్ట్ చూసేయడమే ఆలస్యం. టేస్ట్ చూసేద్దామా? ముందు పిల్లలకి వడ్డిచ్చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? మన ఛానల్‌లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌లోకి వెళ్ళి ఇంకా వీడియోస్ చూడండి. లేదా ఆల్రెడీ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్‌లో కుకింగ్ వీడియోస్ ఉంటాయి. అలాగే టెంపుల్ వ్లాగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఒకవేళ గనుక ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ.